మూవీ స్టార్టింగ్‌లో మీట్ కట్ చేస్తున్న ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక అమ్మాయి చెయ్యిని కట్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ వ్యక్తి మనుషుల మాంసంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మాయం చేయాలి అనుకుంటున్నాడు. అతను మనిషిని ముక్కలుగా చేసిన తర్వాత ఒక చెరువులో పడేస్తాడు. ఆ మాంసంని చెరువులో ఉన్న చేపలు తినేస్తాయి. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో నీడుమారన్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక బావి మీద కూర్చుని ఉంటాడు. నిజానికి నీడుమారన్ మురుగొజ్జు, అంటే అతను హైట్ చాలా తక్కువగా ఉంటాడు. ఆ కారణంగానే అందరూ అతన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే అతను ఎవ్వరి మాటలు పట్టించుకోడు. అయితే ఒకరోజు అతనికి జీవితం మీద విరక్తి కలుగుతుంది. తను కూడా అందరిలాగా సాధారణంగా ఉంటే తన జీవితం కూడా బాగుండేదని బాధపడి చనిపోవాలని బావిలో దూకేస్తాడు. అయితే నీడుమారన్కి తన సిస్టర్ గుర్తొచ్చి బావిలో వీలాడుతున్న తాడుని పట్టుకుని పైకి వస్తాడు. తర్వాత తన సిస్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఆమెని కొట్టి మాలతి ఎక్కడుంది అని అడుగుతాడు. ఆ అమ్మాయి కొట్టగానే మాలతి చెన్నైలో ఉందని చెప్పేస్తుంది. నీడుమారన్ వెంటనే చెన్నై బయలుదేరుతాడు. ఇంకోవైపు చెన్నైలో ఈరోజు ఒక ఫ్లాట్లో ఒక అమ్మాయి మర్డర్ జరుగుంటుంది. గత 6 నెలల్లో ఇది 6వ మర్డర్. ఒక సీరియల్ కిల్లర్ ఇదంతా చేస్తున్నాడు. ఆ కిల్లర్ అందరినీ ఒకేలా చంపుతున్నాడు. ఈ కేసుని సుదర్శన్, ప్రభ అనే ఆఫీసర్స్ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ కేసు విషయంలో వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాబట్టి ఈ కేసుని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో వాళ్ళకు అర్థం కాదు. కమిషనర్ కూడా పైనుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది. నువ్వు ఇప్పటి వరకు హంతకుడెవరూ కనిపెట్టలేకపోయావని సుదర్శన్ని తిడుతూ ఉంటాడు. వీలైనంత తొందరగా ఈ కేసుని క్లోజ్ చేయమని చెప్తాడు. తర్వాత ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఆ బిల్డింగ్ వాచ్మెన్ ని ఎంక్వైరీ చేయడానికి వెళ్తాడు. అయితే ఆ వాచ్మెన్ సరిగ్గా సమాధానం చెప్పడు. సుదర్శన్ కమిషనర్ మీద కోపం మొత్తం ఆ వాచ్మెన్ మీద చూపిస్తాడు. ఇదంతా అక్కడే ఉన్న కానిస్టేబుల్ రూపా చూస్తూ ఉంటుంది. కానీ ఆమె అడ్డు చెప్పలేకపోతుంది. ఎందుకంటే సుదర్శన్ ఆమె సీనియర్ ఆఫీసర్. ఇంకోవైపు నీడుమారన్ చెన్నై చేరుకుంటాడు. అక్కడ ఒక ఆటో డ్రైవర్ పేపర్లో ఒక అమ్మాయి పట్టుకున్న చేప కడుపులో బంగారపు ఉంగరం దొరికిందనే వార్త చదువుతూ ఉంటాడు. నీడుమారన్ ఆటో వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లమని అడుగుతాడు. నీడుమారన్ ఆఫీసర్ ప్రభని మీట్ అవ్వాలి అనుకుంటున్నాడు. అయితే ప్రభ మీటింగ్లో ఉన్నారని తెలుస్తుంది. ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. మాలతి, నీడుమారన్ ఇద్దరూ కవల పిల్లలు. వాళ్ల ఫాదర్ వృత్తిరీత్యా పోస్ట్ మ్యాన్. అతను వృత్తిరీత్యా చాలా సంతోషంగా ఉండేవాడు. ఎందుకంటే అతను చేస్తున్న పని చాలా బాగుందని. వాళ్ళ పిల్లలు అడగటం వల్ల తను చాలా మందికి ఉత్తరాలు ఇచ్చి సమాచారం చేరవేస్తూ ఉంటా అని, అది మంచైనా చెడైనా అందరికీ త్వరగా ఆ ఉత్తరాలు అందించడంలో నాకు చాలా సంతృప్తి దొరుకుతుందని చెప్తాడు. తర్వాత నీడుమారన్ని తన ఫాదర్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే నీడుమారన్ హైట్ పెరగడం లేదని. డాక్టర్, మీ అబ్బాయి 4 అడుగులకు మించి హైట్ పెరగడని, జనం అతన్ని ఎదుగుదల లోపం చూసి హేళన చేస్తే మరింతగా కృంగిపోయే అవకాశం ఉందని చెప్తాడు. అంతేకాకుండా మీ కూతురు హైట్ పెరగడం చూసి ఇంకా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ ఇద్దరి పిల్లల్ని వేరుగా పెంచడం మంచిదని చెప్తాడు. అయితే నీడుమారన్ ఫాదర్, నాకు 2 కళ్లల్లో ఏదీ తక్కువ కాదు. ఒక కన్నుకి అనారోగ్యం ఏర్పడితే ఇంకో కన్నుకి దాన్ని దూరం చేయలేను. నా పిల్లలు కూడా అంతే అంటాడు. తర్వాత తన పిల్లలతో మీరు ఎప్పుడూ కలిసే ఉండాలని చెప్తాడు. నీడుమారన్ తన ఫాదర్తో, నేను చనిపోయే వరకు చెల్లిని వదిలిపెట్టను అని చెప్తాడు. తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తున్న సమయంలో ప్రతి ఒక్క పిల్లాడు నీడుమారన్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అంతేకాదు టీచర్ సైతం ఏదో ఒక కారణంతో నీడుమారన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే నీడుమారన్ చాలా బాగా చదువుతూ ఉంటాడు. మాలతి మాత్రం చదువులో వెనకబడి ఉంటుంది. స్కూల్లో స్టూడెంట్స్ అందరూ నీడుమారన్ని ఎగతాళి చేయడం చూసి మాలతి వాళ్లకి చేత్తో సమాధానం చెప్పమని తన అన్నయ్యకి చెప్తుంది. నీడుమారన్ కూడా అలాగే చేస్తాడు. తను కూడా తన ఫాదర్ లాగా పోస్ట్ మ్యాన్ అయ్యి చాలా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాడు. సీన్ ఇక్కడ ప్రెజెంట్లోకి వస్తుంది. పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్, ప్రభా మేడం రావడానికి ఇంకా టైం పడుతుంది, నువ్వు ఫోన్ చేసుకో అంటాడు. నీడుమారన్ నా దగ్గర ఫోన్ లేదని చెప్తాడు. ఇక్కడ నీడుమారన్ తర్వాత జరిగిన కథని గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు అన్న చెల్లెలిద్దరూ పెద్దవాళ్లైపోయి ఉంటారు. అలాగే ఇద్దరూ వేరే వేరే కాలేజ్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే మాలతికి మార్కులు తక్కువ కావడం వల్ల సేమ్ కాలేజ్లో అడ్మిషన్ రాలేదు. అయితే ఇద్దరూ కలిసి ఒకే బస్లో కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ కాలేజ్లో అందరూ నీడుమారన్ని ఎగతాళి చేస్తుంటారు. అయితే అదే క్లాస్లో ప్రభ కూడా ఉంటుంది. ఆమెకి అందరూ నీడుమారన్ని ఎగతాళి చేయడం నచ్చదు. తర్వాత రోజు కాలేజ్లో చాలా మంది అబ్బాయిలు ఒక పెద్ద రాయిని ఎత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభ నీడుమారన్తో, నువ్వు కూడా వెళ్లి ఆ రాయిని ఎత్తడానికి ప్రయత్నం చేయని చెప్తుంది. నీడుమారన్ ఎందుకు అని అడుగుతాడు. ప్రభ, నేను ఎవరైతే ఆ రాయిని మోస్తారో వాళ్ళని ప్రేమిస్తానని చెప్పాను. నువ్వు కూడా నీ అదృష్టం పరీక్షించుకో అంటుంది. అప్పుడు నీడుమారన్, ముందు నీ మీద నాకు ఇష్టం ఉండాలి కదా అంటాడు. ప్రభ అతని మాటలకి అట్రాక్ట్ అవుతుంది. షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక మీదట ఫ్రెండ్స్గా ఉందామంటుంది. నీడుమారన్, నా ఫ్యామిలీ తర్వాత నువ్వు మాత్రమే నాతో ఇంత మంచిగా మాట్లాడుతున్నావంటాడు. తర్వాత మాలతికి తన ఫాదర్ ఒక ఫోన్ కొనిస్తాడు. వాళ్ల ఫాదర్ మాలతిని కూడా కొడుకులాగా భావిస్తూ ఉంటాడు.
ఒకరోజు ఆ ఊరిలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక ఎమ్మెల్యే చనిపోవడం వల్ల అక్కడ వాతావరణమంతా గందరగోళంగా ఉంటుంది. స్కూల్కి, కాలేజెస్కి అన్నిటికీ కొన్ని రోజులు సెలవులు ప్రకటిస్తారు. చనిపోయిన ఎమ్మెల్యే నీడుమారన్కి బాగా తెలుసు. తరచూ నీడుమారన్ తన ఫాదర్తో పాటు ఉత్తరాలు ఇవ్వడానికి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లేవాడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఉత్తరాలు కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన పేపర్స్ వగైరా ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. నీడుమారన్ తానే స్వయంగా ఆ హంతకుడిని కనిపెట్టేందుకు ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ కేసు చాలా సెన్సిటివ్ కావడం వల్ల కమిషనర్ తానే స్వయంగా ఆ కేసుని పర్యవేక్షిస్తూ ఉంటాడు. అయితే లైన్మెన్ ఆ హత్య జరిగిన సమయంలో వైర్ కట్ అయి ఉంది. నేను దాన్ని యాక్సిడెంట్ తర్వాత సరిచేశాను. మా ఇల్లు ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి 5 నిమిషాల దూరంలో ఉందని చెప్తాడు. అయితే లైన్మెన్ అబద్ధం చెప్పుంటాడు. నీడుమారన్ ఆ లైన్మెన్ అడ్రస్ తెలుసుకుని అతని బ్యాంక్ స్టేట్మెంట్, కాల్ లిస్ట్ సంపాదిస్తాడు. అందులో అతను గత 5 ఏళ్లుగా ఒక లోన్ కడుతూ ఉన్నాడని, ఇప్పటికీ అతను ఆ లోన్ని పూర్తి చేయలేకపోయాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన రెండో రోజే ఆ లోన్ మొత్తం కట్టేసుంటాడు. పైగా అతను గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే పిఏతో మాట్లాడినట్టు కాల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. వేరే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే డ్రైవర్ ఇంకొంతమందితో కలిసి మర్డర్ ప్లాన్ చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే ప్లేస్లో అతను ఎలక్షన్స్లో నిలబడొచ్చని. ఇదంతా నీడుమారన్ కమిషనర్తో చెప్తూ ఉంటాడు. కమిషనర్ అతను చెప్పింది విని వెంటనే ఇంప్రెస్ అయ్యి వాళ్ళని అరెస్టు చేయిస్తాడు. అలా ప్రతిచోట నీడుమారన్ పేరు మారుమ్రోగిపోతుంది. అలాగే ఇప్పుడు నీడుమారన్ ప్రభని ఇష్టపడుతున్నాడు. అందువల్ల ఒకరోజు ఆ పెద్ద రాయిని పైకి లేపడానికి ప్రయత్నిస్తాడు. అతను ఆ రాయిని లేపడం అందరితో పాటు ప్రభ కూడా చూస్తుంది. అలా ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. నీడుమారన్ తన చెల్లి మాలతికి కూడా తను ప్రభని ప్రేమిస్తున్నానని చెప్పేస్తాడు. ఆ విషయం తెలుసుకుని మాలతి కూడా చాలా సంతోషపడుతుంది. ఇంకోవైపు ప్రభ ఫ్రెండ్ ఆమెతో, నీకు ఆ పొట్టివాడు తప్ప వేరింకెవ్వరూ దొరకలేదా ప్రేమించడానికి అంటుంది. అప్పుడు ప్రభ, నేను అతని ఎత్తు, అందం చూసి ప్రేమించలేదు, అతని తెలివితేటలు చూసి ప్రేమించానని చెప్తుంది. తర్వాత రోజు ప్రభ నీడుమారన్తో, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు అంటుంది. నీడుమారన్, నేను నీతో ఏదైనా చెప్పడానికి సిద్ధంగా లేను అంటాడు. ప్రభ, సరే అయితే రేపు చెప్పు అంటుంది. ఇక్కడ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. నీడుమారన్ ఇంటికి వెళ్లేసరికి తన చెల్లి మాలతి కాలేజీ ప్రొఫెసర్తో లేచిపోయిందని తెలుస్తుంది. మాలతి ఫాదర్ ఆమె మీద ఎంతో నమ్మకం పెట్టుకునుంటాడు. సడన్ గా ఇలా జరిగేసరికి ఆ బాధని భరించలేకపోతాడు. ఆమె మదర్ ఈరోజు ఉదయం మాలతి ప్రెగ్నెంట్ అని తెలిసిందని చెప్తుంది. నీడుమారన్ తన ఫాదర్ని, మదర్ని ఓదారుస్తాడు. అయితే వాళ్ల కుటుంబం పరువు పోయింది కాబట్టి వాళ్ల ఫాదర్, మదర్ ఆ బాధని తట్టుకోలేక ఉరిపోసుకుని చనిపోతారు. నీడుమారన్ కాపాడటానికి ఎంతో ప్రయత్నిస్తాడు. అయితే తను హైట్ ఎక్కువగా లేకపోవడం వల్ల వాళ్ళని కాపాడుకోలేకపోతాడు. తన తల్లిదండ్రులు తన కళ్ల ముందే చనిపోవడం వల్ల నీడుమారన్ చాలా బాధతో కృంగిపోతున్నాడు. అందుకే అతను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇక్కడ సీన్ ప్రజెంట్లోకొస్తుంది. ఇప్పుడు ప్రభ కూడా నీడుమారన్ మీద కోపంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె తర్వాత రోజు అతని కోసం ఎంతగానో ఎదురుచూసింది. కానీ నీడుమారన్ ఆమెని కలవలేదు. నీడుమారన్ ఆ రోజు జరిగిన విషయం చెప్తాడు. తన తల్లిదండ్రులు చనిపోయారని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె అతన్ని క్షమాపణ అడుగుతుంది. నీడుమారన్ మాలతి చెన్నైలో తన ప్రొఫెసర్తో పాటు ఉంటుందని, అక్కడ కాలేజీలో పనిచేస్తున్నారని చెప్తాడు. వాళ్ళ అడ్రస్ కనుక్కుని నాకు చెప్పగలవా అని ప్రభని అడుగుతాడు. ప్రభ వెంటనే మాలతి అడ్రస్ కనుక్కుని నీడుమారన్కిస్తుంది. అడ్రస్ దొరికిన వెంటనే నీడుమారన్ తన చెల్లి దగ్గరికి బయలుదేరతాడు. నీడుమారన్ మాలతి ఉన్న అడ్రస్కి వెళ్తాడు. ఆమె చాలా సంతోషంగా కనిపిస్తుంది. అయితే ఆమె తన అన్నయ్యని చూడగానే బాధపడుతుంది. నీడుమారన్, నీ వల్ల మన అమ్మా నాన్న చనిపోయారని చెప్తాడు. తల్లిదండ్రులు చనిపోయారని తెలియగానే ఆమె బోరున ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో నీడుమారన్కి ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. నీడుమారన్ వెంటనే వెళ్లి ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆడిస్తాడు. తర్వాత తన చెల్లితో, నేను 2-3 రోజులు ఇక్కడే ఉంటాను, నాకు గది చూపించు అంటాడు. కొంచెంసేపు తర్వాత ప్రొఫెసర్ వస్తాడు. అంటే మాలతి హస్బెండ్. నీడుమారన్ ప్రొఫెసర్తో నేరుగా మాట్లాడడు. అయితే ప్రొఫెసర్ నీడుమారన్తో, మీ చెల్లెలు ప్రెగ్నెంట్ అని మీ మదర్కి తెలియగానే తను భయపడిపోయి నా దగ్గరకు వచ్చేసింది. అలా మేము పెళ్లి చేసుకున్నాము. ఒక ప్రొఫెసర్ స్టూడెంట్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ అంగీకరించరు. అందుకే మేము ఆ ఊరు వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్తాడు. నీడుమారన్ ఈ విషయం నాతో చెప్పుండొచ్చు, నేను అంతా చూసుకునుండేవాడిని, కానీ తను నన్ను కూడా మోసం చేసింది అంటాడు. ఇదంతా విని మాలతి బాగా ఏడుస్తుంది. అయినా కూడా నీడుమారన్ తన చెల్లిని కానీ తన చెల్లి భర్తని కానీ క్షమించడానికి సిద్ధంగా లేడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మాలతి పక్కింట్లో ఉండేవాళ్ల అమ్మాయి మిస్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి తన ఫ్రెండ్ని మీట్ అవుతానని ఇంట్లోంచి వెళ్ళింది. ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్లగానే మాయమైంది. పైగా ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. అందువల్ల ఆమె తల్లిదండ్రుల మీద ప్రెషర్ ఎక్కువగా ఉంది. మరోవైపు పోలీసులు కూడా ఈ కేసుని ఛేదించలేకపోతారు. వాళ్ళకి ఈ హత్య వెనక ఎవరున్నారో ఒక్క క్లూ కూడా ఇప్పటివరకు దొరకలేదు. మరోవైపు నీడుమారన్కి ఎట్టకేలకి పోస్ట్మెన్ ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి తను జాయిన్ అవ్వడానికి మరుసటి రోజే వెళ్లబోతున్నాడు. అయితే మాలతి తన అన్నయ్యని ఇక్కడే ఉండు అని చెప్తుంది. కానీ నీడుమారన్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతను తన నిర్ణయం మార్చుకోడు.
వెళ్లే ముందు ప్రభని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ అతను ముందుగా సుదర్శన్ని కలుస్తాడు. సుదర్శన్ నీడుమారన్ని ఎగతాళి చేస్తాడు. నీడుమారన్కి అతను అలా చేయడం వల్ల కోపం వస్తుంది. వెంటనే అతనికి 2 దెబ్బలు తగిలిస్తాడు. ఈలోగా ప్రభ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి నీడుమారన్ని బయటకు తీసుకువెళ్తుంది. తర్వాత రోజు మాలతి ఇంట్లో పూజ చేసి ప్రసాదం ఇవ్వడానికి పక్కింటికి వెళ్తుంది. అయితే వాళ్ళామెతో ఏమీ మాట్లాడరు. తర్వాత మాలతి అత్తగారు ఆమెతో వాళ్ల కూతురు మాయమైనప్పటినుంచి వాళ్ళలా దిగులుగా ఉన్నారని, పైగా వాళ్ల కూతురికి పెళ్లి కుదిరిందని, ఇప్పుడు ఆమె మాయమవడం వల్ల ఆ పెళ్లి కూడా చెడిపోయిందని, వాళ్ల పరువు పోయిందని చెప్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి ఎవరితో అయినా లేచిపోయిందేమోనని వాళ్ళు కంగారులో ఉన్నారని అంటుంది. ఇదంతా విన్న వెంటనే నీడుమారన్ వాళ్ళ ఇంటికి పరిగెడతాడు. వెనకాలే మాలతి కూడా వెళ్తుంది. నీడుమారన్ కిటికీలో నుంచి చూస్తే వాళ్ళిద్దరూ ఉరివేసుకుంటూ కనిపిస్తారు. నీడుమారన్ వెంటనే ఇంట్లోకి వెళ్లి ఒక కర్రకి కత్తి చుట్టి దాంతో వాళ్ల ఉరివేసుకున్న తాడుని కోసేస్తాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ప్రాణాలతో బతికి బయటపడతారు. నీడుమారన్కి వాళ్ళిద్దరినీ ఆ కండిషన్లో చూసి వాళ్ళ ఫాదర్ మదర్ గుర్తొస్తారు. కాబట్టి నీడుమారన్ వాళ్ల కూతుర్ని కనిపెట్టిన తర్వాతే ఆ ఊరుంచి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ముందు నీడుమారన్ ఆ అమ్మాయి ఫ్రెండ్ గురించి తెలుసుకుంటాడు. తర్వాత ఒక కుల్ఫీ వాడిని, నువ్వు ఒక అమ్మాయిని శుక్రవారం రాత్రి ఎవరైనా కారులో ఎక్కించుకెళ్లడం చూసావా అని అడుగుతాడు. కుల్ఫీ అమ్ముకునే అబ్బాయి అవును, ఒక బ్లూ కార్ వ్యక్తి ఒక అమ్మాయిని బలవంతంగా కారులో ఎక్కించుకోవడం చూశానని చెప్తాడు. అయితే ఆ కార్ నెంబర్ అతనికి తెలీదు. నిజానికి మొదటి మర్డర్ జరిగిన అమ్మాయి ఇంటి ముందు కూడా ఇలాంటి కారే ఉంది. అయితే ఇప్పుడు జరిగిన సంఘటనకి దానికి లింక్ ఏర్పడుతుంది. నీడుమారన్ ఇప్పుడు ఆ వాచ్మెన్ని విచారించాలి అనుకుంటాడు. నీడుమారన్ ఈ కేసులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని సుదర్శన్కి తెలియగానే అతనితో నువ్వు ఈ కేసులో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా? అయినా ఆ వాచ్మెన్ని నువ్వేమడుగుతావు? పద, నేను కూడా వస్తాను. నువ్వేమడుగుతావో అతనేం చెప్తాడో అని అక్కడికి తీసుకువెళ్తాడు. నీడుమారన్ ఆ వాచ్మెన్కి మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. ఎందుకంటే సుదర్శన్ అతనితో మర్యాద లేకుండా మాట్లాడుంటాడు. ఆ వాచ్మెన్ తను చూసిన ఆ కార్ నెంబర్ చెప్పేస్తాడు. ఆ కార్ని మళ్లీ ఒక చెరువు దగ్గర చూశానని చెప్తాడు. అది విన్న వెంటనే నీడుమారన్కి ఆ రోజు ఆటో వ్యక్తి పేపర్లో చదివిన వార్త గుర్తొస్తుంది. దాన్ని బట్టి ఆ చెరువులో అమ్మాయి శవం దొరికే అవకాశం ఉందని చెప్తాడు. కాబట్టి వెంటనే గజ ఈతగాళ్లందరూ ఆ చెరువులో డెడ్ బాడీ కోసం వెతుకుతారు. ఇప్పుడు ఈ విషయం మీడియాకు కూడా తెలిసిపోతుంది. అయితే కమిషనర్ సుదర్శన్తో ముందే ఈ విషయం మీడియాకి తెలియకూడదని చెప్పాడు. అందువల్ల సుదర్శన్ ప్రభని నీడుమారని బాగా తిడతాడు. అయితే తర్వాత రోజు వాళ్లకి నిజంగానే ఆ చెరువులో ఒక డెడ్ బాడీ తాలూకు శరీర భాగాలు దొరుకుతాయి. అక్కడ దొరికిన ఆధారాల్ని బట్టి కొన్ని రోజుల క్రితం మాయమైన ఆ అమ్మాయిదే ఈ డెడ్ బాడీ అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు నీడుమారని చూడగానే కమిషనర్కి అర్థమైపోతుంది ఆ రోజు ఎమ్మెల్యే కేసులో సహాయం చేసింది కూడా తనే అని. కమిషనర్కి అతని మీద చాలా నమ్మకం ఉంది. అందువల్ల ఈ కేసులో అతను సహాయం చేయడానికి పర్మిషన్ ఇస్తాడు. అయితే కమిషనర్ నీడుమారన్కి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వడం సుదర్శన్కి నచ్చదు. అందువల్ల కమిషనర్ని బాగా తిడతాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుస్తుంది. అదేంటంటే ఈ సుదర్శన్ మరెవరో కాదు, స్వయానా కమిషనర్ కొడుకు. తర్వాత నీడుమారన్ ప్రతి కాల్ రికార్డింగ్ని, ప్రతి ఫోటోస్ని చెక్ చేస్తాడు. దాని ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందని. మరోవైపు మాలతి ఇంట్లో ఉన్న సోఫాని ఎలుకలు కొరికి పాడు చేస్తుంటాయి. అందువల్ల నీడుమారన్ తన చెల్లికి ఒక సోఫాలమ్మే షాప్ అడ్రస్ ఇచ్చి ఒక కొత్త సోఫా కొనుక్కుని రమ్మని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ఈ మర్డర్స్ గురించి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో నీడుమారన్ ఈ అన్ని మర్డర్స్ వెనుక ఒక కామన్ థింగ్ ఉంది. అది చనిపోయే వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లోకి కొన్ని రోజుల క్రితమే షిఫ్ట్ అయి ఉన్నారు. పైగా వాళ్లంతా కూడా ఒకే సోఫా షాపులో కొత్త సోఫాని కొనుగోలు చేశారు. నేను ఆ సోఫా షాప్ ఓనర్ హనుమాన్ గురించి తెలుసుకున్నాను. అతను ఇంకో ప్రైవేట్ ఫోన్ వాడుతున్నాడు. ఎవరైనా అమ్మాయి సోఫాని కొనుగోలు చేసినప్పుడు అతను ఉద్దేశపూర్వకంగానే ఫోన్ని అందులో వదిలేస్తాడు. వాళ్ళు అది చూసుకుని ఎవరిదని ఆలోచించేలోగా తానే ఫోన్ చేసి బై మిస్టేక్ నా ఫోన్ అందులో పడిపోయింది, నేనే వచ్చి రేపు తీసుకుంటానని చెప్తాడు. అలా ఉద్దేశపూర్వకంగా తను ఆ అమ్మాయిలు ఒంటరిగా ఉన్న సమయంలో మధ్యాహ్నం పూట వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ళని శారీరకంగా అనుభవించి చంపేస్తాడు. అందుకే మనకి చనిపోయిన అమ్మాయిల ఫోన్ ద్వారా ఎటువంటి క్లూ దొరకలేదని చెప్తాడు. నీడుమారన్ చెప్పింది విన్న వెంటనే హనుమాన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు అతని షాప్కి వెళ్తారు. ఇదిలా ఉంటే నీడుమారన్ తన చెల్లిని ఉద్దేశపూర్వకంగానే ఆ సోఫా షాప్కి వెళ్లి సోఫా కొనమని చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి మాలతి ఇంటికి వెళ్తాడు. అతను మాలతితో తప్పుగా ప్రవర్తిస్తూ తప్పుగా మాట్లాడుతున్న సమయంలోనే మాలతి అతన్ని ఇంటి నుంచి బయటికి పంపిస్తుంది. అప్పటికే నీడుమారన్ అక్కడికి చేరుకుని ఉంటాడు. హనుమాన్ని అతను ఫాలో చేస్తాడు. అయితే హనుమాన్ కూడా నీడుమారన్ వెంట రావడం చూసి పరిగెడతాడు. అయితే నీడుమారన్ సరైన ప్లేస్లో అతన్ని కొట్టి పట్టుకుంటాడు. అలా అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే చెరువులో దొరికిన అమ్మాయి శవం తాలూకు మర్డర్ ఇతను చేయలేదు. కానీ సుదర్శన్ అతన్ని జైల్లోనే చంపేయాలని నిర్ణయించుకుంటాడు. దానికి ముందే నీడుమారన్ హనుమాన్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపి ఆ చెరువులో పడేశారు చెప్పని అడుగుతాడు. అప్పుడు హనుమాన్ ఇప్పటి వరకు ఎన్ని మర్డర్స్ అయితే జరిగాయో వాటన్నింటిలోనూ నాకు నా పార్ట్నర్ సహాయం చేశాడు.
ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా నన్ను తీసుకువెళ్తాడు. తను నా పార్ట్నర్ అని చెప్తాడు. హనుమాన్, నేను నీకు అతని పేరు చెప్తాననుకుంటున్నావా? నువ్వు పిచ్చివాడిలా ఉన్నావే అని అంటాడు. అప్పుడు నీడుమారన్ సుదర్శన్ చేసిన ప్లాన్ గురించి చెప్తాడు. హనుమాన్కి అతను ఎలాగైనా సుదర్శన్ చేతిలో చనిపోతానని అర్థమైపోతుంది. హనుమాన్ నీడుమారన్కి ఒక ఉంగరం ఇస్తాడు. తర్వాత రోజు టీవీలో హనుమాన్ ఒక ఎలక్ట్రిక్ వైర్తో గొంతు బిగించుకుని సూసైడ్ చేసుకున్నాడని వస్తుంది. అంటే సుదర్శన్ అతన్ని చంపేశాడు. ఇక ఉంగరం విషయానికి వస్తే అది నీడుమారన్ బావది, అంటే మాలతి హస్బెండ్ది. అతని హనుమాన్కి ఆ ఉంగరం ఇచ్చి మర్డర్ గురించి చెప్పి పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చెప్పాడు. ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే ప్రొఫెసరే ఆ అమ్మాయిని తనివి తీరా అనుభవించిన తర్వాత ముక్కలుగా చేసి చెరువులో పడేశాడు. ప్రొఫెసర్ తన పెళ్లి గురించి హనుమంతుతో చెప్పలేదు. అందుకే మాలతి గురించి అతనికి తెలీదు. అలా ప్రొఫెసర్కి పక్కింటి అమ్మాయి కూడా నచ్చి అలా చేశాడు. ఇదంతా నీడుమారన్తో చెప్తూ, నేను ఎప్పుడూ నీ చెల్లి పట్ల తప్పుగా ప్రవర్తించలేదు. నేను నీ చెల్లిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. అప్పుడప్పుడు మనిషి మైండ్ సెట్, ప్రవర్తన తప్పుదోవ పడుతూ ఉంటుంది. అయితే నువ్వు ఇదంతా బయటకు తీసుకొచ్చి నీ చెల్లి జీవితాన్ని నాశనం చేస్తావని నేను అనుకోవడం లేదు అంటాడు. ఆ కారణం చేతనే నీడుమారన్ కూడా శాంతంగా ఉంటాడు. అయితే ఇదంతా మాలతి కూడా వింటుంది. తర్వాత రోజు ఉదయాన్నే తన భర్తకి జ్యూస్లో విషం కలిపిచ్చి చంపేస్తుంది. అతను చనిపోయిన తర్వాత మాలతికి తను ఎంత తప్పు చేసిందో అర్థమవుతుంది. ఇలాంటి తప్పుడు వ్యక్తి కోసం తన కన్న తల్లిదండ్రులను కోల్పోయానని బోర్న విలపిస్తుంది. ఇక ఈ విషయంలో సుదర్శన్ వాళ్ళకి చాలా సపోర్టుగా ఉంటాడు. అతను మాలతిని అరెస్ట్ చేయకుండా ఇదంతా నేను చూసుకుంటానని చెప్తాడు. ఇప్పుడు నీడుమారన్ తన చెల్లితో తిరిగి తన ఊరికి వెళ్లిపోయి ఆమెతో కలిసి అక్కడే ఉంటాడు. మాలతి స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. నీడుమారన్ పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అక్కడ కూడా అందరూ అతని ఎత్తు తక్కువగా ఉన్నాడని ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే హెడ్ పోస్ట్ మాస్టర్ వాళ్ళందరి నోరు మోయిస్తాడు. నీడుమారన్తో నువ్వేం చేయగలవో వీళ్ళందరికీ చూపించు. వాళ్ల మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు. సచిన్ టెండూల్కర్ ఆట చూస్తారే తప్ప అతని హైట్ని ఎవ్వరూ చూడరు అంటాడు. అప్పుడు నీడుమారన్, మేము చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే అందరూ గౌరవిస్తారు. కానీ మమ్మల్ని ఎందుకు సాటి మనుషుల్లాగా ట్రీట్ చేయరు? నేను చిన్నప్పటినుంచి ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. నాకు సక్సెస్ రాకపోతే నాకు మర్యాద దొరకదు. నాలాగా లోపంతో ఎంతోమంది ఉండొచ్చు. వాళ్ళని కూడా ఎవరో ఒకరు ఇలాగే ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. వాళ్లలో ఎప్పటికీ మార్పు రాదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయగలం అని బాధపడతాడు. ఈ సాడ్నెస్ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.